మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈరోజు మనము గ్రాఫ్ ఎలా డ్రా చేయాలని ఈరోజు బేసిక్స్ లెవెల్ చూస్తాము. ఎందుకంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరన్నా కానీ, అది మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే చదివాలో వాళ్ళు కంపల్సరీ తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ అనమాట గ్రాఫ్ బేసిక్స్. ఈరోజు మనం ఏం చేయబోతామంటే ఓకే, ఫస్ట్ ఈ y ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో చూస్తాము. తర్వాత y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ఎలా చేయాలి, నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఎలా చేయాలని నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతాం. ఫస్ట్ కొన్ని డేటాస్ మనం కలెక్ట్ చేసుకోవాలి. ఆ కలెక్ట్ చేసే డేటా ఏంటంటే జనరల్గా ఎక్స్ వాల్యూస్ మనం ఏం తీసుకోవాలంటే -2, -1, 0, 1, 2 తీసుకోవాలి. ఓకేనా, 1 సెకండ్. నెక్స్ట్ y ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లేస్ లో -2 కాబట్టి ఇక్కడ y కూడా -2, నెక్స్ట్ ఇక్కడ 1 వస్తుంది, 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది కాబట్టి ఓకేనా. ఇది డేటా అనమాట. ఇది మనం కలెక్ట్ చేసిన డేటా. ఇది -2 నుంచి స్టార్ట్ చేయాలా అంటే 5 నంబర్స్ -2, 1, -1, 0, 1, 2 కాబట్టి ఈ 5 నంబర్స్ చాలా అనమాట. కొద్దిగా ఈజీగా గ్రాఫ్ కూడా సాల్వ్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, అది ఏ గ్రాఫ్ లో కానీ ఇలా డ్రా చేసుకున్నా కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు గ్రాఫ్ ఎలా చేయాలి చూడండి. క్రాస్ అయింది ఇది. x -x, y -y, 0, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, -1, -2, -3 and so on. ఇక్కడ కూడా 1, 2, 3, నెక్స్ట్ ఇక్కడ -1, -2, -3, -4 అన్నమాట. ఇప్పుడు మనకి వచ్చిన వాల్యూస్ చూద్దాం. -2కి -2, x యాక్సిస్ -2కి y యాక్సిస్ కూడా -2 అనమాట. అప్పుడు ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది. ఇది -2, -2 అనమాట. ఓకే, నెక్స్ట్ -1కి -1 ఇక్కడ వస్తుంది. -1, -1. నెక్స్ట్ ఇక్కడ అనుకోండి 0, 0 ఆల్రెడీ తెలిసిందే. నెక్స్ట్ 1, 1, 1, 1. నెక్స్ట్ 2, 2. ఇది 2, 2 అనమాట. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని మనం జాయిన్ చేస్తే మనకు వచ్చేది ఒక స్ట్రెయిట్ లైన్ త్రూ ఆరిజిన్ అన్నమాట. ఓకేనా, ఇలా ఉంటుంది. ఇది y ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా, ఇది ఫస్ట్ గ్రాఫ్ ఎలా మనం చేయాలని చూసాము. నెక్స్ట్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎలా ఉంటుంది, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అనుకోండి -2ని స్క్వేర్ చేస్తే మనకి వచ్చేది 4. నెక్స్ట్ -1ని స్క్వేర్ చేస్తే వచ్చేది 1, 0కి 0, 1కి 1, 2కి మాత్రం 4 వస్తుంది అనమాట. ఇప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే స్క్వేర్ కాబట్టి అన్ని పాజిటివ్ టర్మ్స్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుంది గ్రాఫ్స్ అని. -2కి ఏమో 4 ఇప్పుడు ఎక్కడ వస్తుంది, -1కి ఏమో 1, నెక్స్ట్ +1కి ఏమో 1, నెక్స్ట్ 2కి ఏమో 4. అంటే గ్రాఫ్ యూ షేప్ లో వస్తుంది అన్నమాట. ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ మనము చేయాల్సింది ఏంటంటే y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, y ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4. ఇది ఒక సిరీస్ అయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది y ఈక్వల్ టు 1/x, y ఈక్వల్ టు 1/x స్క్వేర్, నెక్స్ట్ y ఈక్వల్ టు 1/x క్యూబ్, y ఈక్వల్ టు 1/x పవర్ 4. ఈ టోటల్ ఫస్ట్ ఒక 3, సెకండ్ ఒక ఫస్ట్ 3 కదా 4 అనమాట. y ఈక్వల్ టు x కూడా. ఓకేనా, ఇది ఒక 4, ఇది ఒక 4. ఈ 4 + 4 గ్రాఫ్స్ మనం తెలుసుకుంటే ఈ గ్రాఫ్ ఎలా బేసిక్స్ ని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫిజిక్స్ లో కానీ లేకపోతే మ్యాథమెటిక్స్ లో కానీ గ్రాఫ్ అనాలిసిస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, ఇది కంపల్సరీ ఫిజిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ వాళ్ళకి కంపల్సరీ తెలుసుకోవాల్సిన టాపిక్ అనమాట. ఎందుకంటే గ్రాఫ్ అనాలిసిస్ వల్ల చాలా MCQs కూడా సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, అది కూడా ఇంటర్మీడియట్ లెవెల్ అనుకుని టైం వర్సెస్ డిస్టెన్స్, టైం వర్సెస్ డిస్ప్లేస్మెంట్, టైం వర్సెస్ వెలాసిటీ,
ఇలాంటి రేంజ్ గ్రాఫ్స్ ఎలా ఉంటుంది ఈజీగా ఇంటర్నల్ లెవెల్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకోసం ఈ రోజు మనం ఈ కాన్సెప్ట్ డీల్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ మిగతా ఈ గ్రాఫ్స్ అన్ని కూడా ఎలా ఉంటుంది మీకు సిస్టమ్ నీట్గా గ్రాఫ్ ఎలా వర్క్ అవుతుంది అంటే వర్క్ అంటే ఎలా వస్తుంది, 1/x ఎలా వస్తుంది, 1/x² ఎలా వస్తుందని. ఎందుకంటే మనం ప్రతిదానికి మనము ఇలా వేసుకుంటే టైం అవుతుంది కాబట్టి కొద్దిగా షార్ట్గా ఈ 8 గ్రాఫ్ ఎలా ఉంటుంది మీకు విజువల్గా ఇప్పుడు చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫ్రెండ్స్ గ్రాఫ్ ప్లాటర్ ఒక వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ y ఈక్వల్ టు ఎక్స్ని వేస్తే ఒక స్ట్రెయిట్ లైన్ వచ్చింది. ఆల్రెడీ మనము మీకు చూపించాము. నెక్స్ట్ y ఈక్వల్ టు x² గ్రాఫ్ ఎలా ఉంటుంది, యూ షేప్ వస్తుంది. నెక్స్ట్ y ఈక్వల్ టు x³ గ్రాఫ్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ y ఈక్వల్ టు x⁴ అనమాట ఎలా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే ఓకేనా స్క్వేర్ వస్తే ఇవన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ షేప్ వస్తుంది. అదే ఈవెన్ నెంబర్స్ అయితే యూ షేప్ వస్తుంది. ఆడ్ నెంబర్స్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ కలర్ ఈ బ్లూ కలర్ అనేది ఆడ్ నెంబర్స్ అనమాట. గ్రీన్ రెడ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ అంటే స్క్వేర్స్ అనమాట, ఈవెన్ నెంబర్స్ అనమాట. ఇలా ఉంటుంది గ్రాఫ్. ఓకేనా? ఇది y ఈక్వల్ టు x, y ఈక్వల్ టు x², y ఈక్వల్ టు x³, నెక్స్ట్ y ఈక్వల్ టు x⁴ అనమాట. నెక్స్ట్ మనం చేయాల్సింది 1/x వాల్యూస్ కనుక్కోవాలి. ఓకేనా? 1/x ఏమొస్తుంది చూడండి, 1/x ఎలా వస్తుంది. నెక్స్ట్ 1/x⁴ అంటే 1/x² గ్రాఫ్ ఎలా వస్తుంది. నెక్స్ట్ 1/x⁴ గ్రాఫ్ ఎలా వస్తుంది. నెక్స్ట్ y ఈక్వల్ టు 1/x⁴. చూడండి పవర్స్ ఈవెన్ నెంబర్ అయితే మనకి ఈ రెండు పక్కన వస్తుంది. అదే ఆడ్ నెంబర్స్ అయితే మనకి నెగిటివ్స్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఇలా ఒక్క నిమిషం ఇలా చూపిస్తాను మీకు. అంటే పవర్స్ ఈవెన్ నెంబర్స్ అయింది అనుకోండి పాజిటివ్ మాత్రమే వస్తుంది మనకి. అదే ఆడ్ నెంబర్స్ అనుకోండి మనకి ఫస్ట్ కోఆర్డినేట్ వస్తుంది, అంటే ఫస్ట్ పార్ట్లో వస్తుంది, నెక్స్ట్ థర్డ్ పార్ట్లో కూడా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలని మీకు ఒక ఐడియా. అది ఎలా చేయాలో ఆల్రెడీ మనం ముందే చెప్పాము బోర్డులో ఆ కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ మోడల్ గ్రాఫ్ అనమాట. టోటల్ మనకి 8 చూపించాము. ఇది 8ని జస్ట్ బేసిక్కే, బట్ దీన్ని బేస్ చేసుకుని మిగతా ఏ గ్రాఫ్ కావాలంటే మీరు ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? ఇదొకటి. ఇంకొకటి మీకు చూపించాల్సింది ఇది సైన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ y ఈక్వల్ టు కాస్ గ్రాఫ్ ఎలా ఉంటుంది. ఓకేనా? సైన్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది, కాస్ ఎప్పుడు కానీ మ్యాక్స్ 1తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ tan గ్రాఫ్ ఎలా ఉంటుంది. ఇది tan గ్రాఫ్. ఓకేనా? ఇది మినిమైజ్ చేస్తాను. ఇలా ఉంటుంది tan గ్రాఫ్. మీకు అనదర్ ఫాము సైన్కి ఆపోజిట్ ఏమి మనకి కొసికన్ కదా, కొసికన్ x ఎలా ఉంటుంది. మళ్ళీ ఇది క్యాన్సిల్ చేస్తాము. లేకపోతే ఇలా చేద్దాం 1/sin x అన్నమాట. కొసికనే కదా. నెక్స్ట్ y ఈక్వల్ టు 1/, మనకి సీకెండ్ కావాలంటే 1/cos పెడతాం. ఇది 1/cos ఇది. నెక్స్ట్ y ఈక్వల్ టు 1/tan ఇలా ఉంటుంది. ఓకేనా? గ్రాఫ్ ఇలా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇంకొక ఫామ్లో చెప్తాను నేను. y ఈక్వల్ టు sin x ఇది. y ఈక్వల్ టు 1/sin x ఎలా ఉంది చూడండి. ఓకేనా? ఇలా ఉంటుంది. అంటే ఇది ఈ గ్రాఫ్ sin x, ఇది cosecant x అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ y ఈక్వల్ టు cos x ఇది. నెక్స్ట్ y ఈక్వల్ టు 1/sin
కాస్ ఎక్స్. అంటే మ్యాక్సిమంలో రెండు ఈక్వల్ అవుతుంది అనమాట. దీని సైన్లో ఇక్కడ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం రెండు ఈక్వల్ అయింది. ఇది ఈ రెడ్ కలర్లో ఉండేది కాసు, ఈ బ్లూ కలర్లో ఉండేది సీకన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వై ఈక్వల్ టు ట్యాన్ ఇది. నెక్స్ట్ వై ఈక్వల్ టు 1/tan ఎక్స్ అలా ఉంటుంది. అంటే మ్యాక్సిమం ప్లేస్లో కలుస్తుంది అనమాట, అంటే జాయిన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్ కూడా చెప్పచ్చు. గ్రాఫ్ ఎలా మనము అనాలిసిస్ చేయాలి, ఎలా సైన్ ఎలా ఉంటుంది, కొసైన్ ఎలా ఉంటుంది, కాస్ ఎలా ఉంటుంది, సీకెన్ ఎలా ఉంటుంది, ట్యాన్ ఎలా ఉంటుంది, కాట్ ఎలా ఉంటుంది. ఓకేనా. బేసిక్స్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. ఈరోజు చెప్పిన ఈ గ్రాఫ్ బేసిక్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు కూడా ఉన్నట్టు గ్రాఫ్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉండదన్నమాట. అప్పటి నుంచి మీకు గ్రాఫ్ అనేది ఒక చిన్న ఫియర్ లేకుండా కూడా ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.